సో హాయ్ గైస్, ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో ఫ్లాష్లో మనం షేప్ ట్విన్ యూజ్ చేసి ఒక గ్రేడియంట్ని మనం ఎలా యానిమేట్ చేయొచ్చు. గ్రేడియంట్స్లో మనకి కలర్స్ ఉంటాయి బేసిక్గా. గ్రేడియంట్లో ఉన్న ఓన్లీ కలర్స్ని కూడా మనం యానిమేట్ చేయడానికి ఓన్లీ మనకు ఉపయోగపడే యానిమేషన్ షేప్ ట్విన్. అది మనం మోషన్ ట్విన్నింగ్లో కానీ క్లాసిక్ ట్విన్నింగ్లో కానీ గ్రేడియంట్లో ఉన్న కలర్స్ని మనం యానిమేట్ చేయలేం. సో షేప్ ట్విన్నింగ్లో ఉన్న ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రేడియంట్స్ని కూడా మనం యానిమేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక న్యూ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి, సో న్యూ డాక్యుమెంట్ 1400 బై సంథింగ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని, సో ఈ రెక్టాంగిల్ యొక్క సైజుని కంట్రోల్ F3, ఈ రెక్టాంగిల్ నేను 1400 బై 800, ఎక్స్ పొజిషన్ 0, వై పొజిషన్ 0. సో దీనికి మనం గ్రేడియంట్ ఇవ్వాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఈ గ్రేడియంట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇది మన కలర్స్, ఇది వద్దు, వేరే గ్రేడియంట్స్ అంటే కలర్స్ మార్చుకోవాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది కలర్ ప్యానల్. ఈ కలర్ ప్యానల్ ద్వారా మనం గ్రేడియంట్స్ని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ కావాలి, సెకండ్ ఇంకొకటి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి రైట్ క్లిక్, షేప్ ట్విన్, 2 సెకండ్స్ అంటే 100. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ ఇటు సైడ్ రావాలి, బ్లాక్ కలర్ ఇటు సైడ్ రావాలి. ఓకే, లేదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక బ్లూ కలర్, ఇక్కడ డార్క్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. సో లైక్ దిస్. సో ఇక్కడ నేను మళ్ళీ F6 కలర్స్ మళ్ళీ మారుస్తున్నాను. ఈ ఏరియాలో నేను ఇది ఈ ఏరియాలో దాంట్లోనే నాకు కొంచెం లైటిష్ షేడ్ లేదంటే డార్కిష్ షేడ్, అది మన ఆప్షనల్. ఇది మ్యాండేటరీగా ఇవే వాడాలనే రూల్ 100% లేదు. F6 ఇక్కడ ఈసారి గ్రీన్, ఈ ఏరియాలో కొంచెం లైట్ కలర్ లేదంటే డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్. డార్క్ షేడ్ కంటే లైట్ బెటర్ అనిపిస్తుంది. సో ఎనీవే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే టైం తీసుకుంటుంది, బట్ ఓవరాల్ ప్రాసెస్ అయితే ఇది. ఈవెన్ మీకు ఈ కలర్స్ నచ్చలేదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ రెడీమేడ్ ఎడోబోల్ ఇచ్చిన గ్రేడియంట్స్ ఇవి కూడా వాడవచ్చు. F6 ఇవి ఎడోబోల్ ఓన్ లైబ్రరీ ప్యానల్స్. సో వీటిల్లో కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనకి రేడియల్ కావాలంటే రేడియల్, ఇక్కడ మళ్ళీ ఈ రేడియల్లోనే ఈ కలర్స్ నాకు వద్దు అనుకుంటే డిలీట్ చేయొచ్చు. మళ్ళీ F6 ఇది కూడా వద్దు అనుకుంటే కిందకి డ్రాగ్ చేసేయచ్చు. ఇది కూడా వద్దు అనుకుంటే ఈవెన్ దీన్ని కూడా మనం డ్రాగ్ చేసేయచ్చు. ఇది బేసిక్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఈ గ్రేడియంట్స్ యానిమేట్ అవుతున్నాయి. ఇది జస్ట్ బేసిక్ లాజిక్. ఈవెన్ మనం దానికి ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా వీటికి మూమెంట్స్ కూడా ఇవ్వచ్చు. వీటికి మనం పిక్చర్స్ కూడా యాడ్ చేయొచ్చు కదా. పిక్చర్స్ ఇది ఎంత ఉంది సైజు, డాక్యుమెంట్ సైజు 1400 బై 800. ఇప్పుడు నేను ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఈ డాక్యుమెంట్లో దీని యొక్క సైజు కూడా సేమ్ ఫ్లాష్ సైజ్ ఉండేటట్టు చూసుకుందాం, 1400 బై 800. ఈ పిక్చర్స్కి నేను మాస్క్ అప్లై చేశాను. మాస్క్ తీసేస్తే ఇలా ఉంటుంది ఇది. ఓకే, దీనికి కూడా సేమ్ మాస్క్ తీసేస్తే ఇలా ఉంటుంది. వీటిని PNGలో సేవ్ చేసాము. ఇప్పుడు వీటికి మనం ఫ్లాష్లో ఇంపోర్ట్ చేస్తే కంట్రోల్ R అనే షార్ట్ కట్స్తో, సో ఇది 1400 బై 800 కాబట్టి ఈ ఇమేజెస్ని నేను ఇంపోర్ట్ చేశాను. ఓకే, ఇంపోర్ట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అవి లైబ్రరీలో స్టోర్ అవుతాయి. సో లైబ్రరీలోకి వెళ్ళిపోయి ఇది ఫస్ట్ ఇమేజ్ డ్రాగ్ చేశాను. సో దీనికి ప్రాపర్టీస్లో ఎక్స్ పొజిషన్ 0, వై పొజిషన్ 0. ఓకే, దీనికి మనం యానిమేషన్ ఇవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో క్రియేట్ క్లాసిక్ F6. ఇప్పుడు దీని ఇమేజ్ నేను సెలెక్ట్ ఆల్ఫా, కలర్ ఎఫెక్ట్స్లో ఆల్ఫా 0 ఇచ్చాను. ఎప్పుడు ఎండింగ్లో ఇచ్చాను. ఇంకొక లేయర్లో సేమ్ లైబ్రరీలోకి వెళ్ళి సెకండ్ ఇమేజ్ని డ్రాగ్ చేసుకొని 0, 0. దీనికి కూడా రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్ F6. కానీ దీనికి స్టార్టింగ్లో ఇచ్చేద్దాం ఆల్ఫా. ఓకే, 100 వరకు ఒక ఇమేజ్ ఫేడ్ అయితే ఇంకొకటి ఆన్ అయింది. ఈసారి ఇంకొక లేయర్లో 100 నుండి తీసుకుందాం. F6 వర్క్ అయిపోగానే లేయర్స్ లాక్ చేస్తే మనకు డిస్టర్బెన్స్ ఉండవు. సో లైబ్రరీ ఈసారి థర్డ్ తీసుకుంటున్నాను, 0, 0. దీనికి ఇక్కడ నుండి క్రియేట్ క్లాసిక్ ట్విన్ 100 అంటే ఈసారి నాకు ఒక 200 వరకు F6. దీని యొక్క కలర్ ఎఫెక్ట్స్లో ఆల్ఫా 0. సో ఇంకొక దాంట్లో F6 ఈసారి ఈ ఫోర్త్ తీసుకొని
0 0. సేమ్ ప్రాసెస్, క్రియేట్ క్లాసిక్ ట్విన్ F6, దీనికి స్టార్టింగ్లో ఆల్ఫా 0. ఓకే, సో అలాగే మల్టిపుల్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేనేం చేస్తున్నానంటే ఈ 200లో F6 కంట్రోల్ L, ఈసారి 4th తీసుకుంటున్నాను 0 0. సో క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఇక్కడ F6, దీనికి కూడా కలర్ ఎఫెక్ట్ 0. ఇది ఓకే ఫైన్. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ గ్రేడియంట్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో అలాగే ఇమేజెస్ కూడా ఫేడ్ అవుతున్నాయి. సో ఇది కాంబినేషన్ ఆఫ్ క్లాసిక్ ట్వినింగ్ ప్లస్ షేప్ ట్వినింగ్. షేప్ ట్వినింగ్, క్లాసిక్ ట్వినింగ్ కాంబినేషన్ ద్వారా మనం ఇలాంటి బ్యూటిఫుల్ ఎఫెక్ట్ చేయొచ్చు. వీటికి మళ్ళీ మనం మోషన్ ట్వినింగ్ అనే ఇంకొక అడ్వాన్స్ కాన్సెప్ట్ ఉంది. దాంట్లో మనం ఆబ్జెక్ట్స్ని 3 డైమెన్షనల్లో రొటేట్ చేయొచ్చు. సో అది కూడా దీంతో పాటు ఇంటిగ్రేట్ మనం చేయగలిగితే ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంబినేషన్ ఆఫ్ క్లాసిక్ ప్లస్ షేప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.